రాజకీయాలు వదిలేసుకున్నా. దేవుడు అన్నాడు, నా దేశం నాశనం అయిపోతుంది, నా రాష్ట్రం నాశనం అయిపోతుంది, నా ప్రజలు నాశనం అయిపోతున్నారు, రక్షించు, అభివృద్ధి చేయి. నేనైతే 1,00,000 కోట్లు తేగలను. నేనైతే 7 లక్షల కోట్లు తెచ్చి 2.5 లక్షల కోట్లు అప్పు తీర్చేసి 25,000 కోట్లు. పాపం చంద్రబాబు నాయుడు గారు మంచి మనిషి, కొంచెం ఈ మధ్య నీతి తగ్గింది, మంచిగానే, నేనంటే ప్రేమే, కానీ అవినీతి ఎక్కువైపోయింది. మాటలు రాని కొడుకు 3 మంత్రులు ఇచ్చాడు ఆయన. ఏం బాగారు, మీ లాంటి వాళ్ళు వచ్చారు, అద్భుతంగా ముఖ్యమంత్రి కండి, మీకు సలహాదారులు ఉంటాను, అప్పులన్నీ తీర్చేయండి, ఆంధ్రాలో అమెరికా చేస్తారని 25 సంవత్సరాలు చెప్పారు కదా నా గురించి. పాలుగారు చేసిన సేవ, ఆయన తెచ్చిన డబ్బు ఈ ప్రపంచంలో ఇంకెవడూ చేయలేడని ఆయనకే చెప్పాడు 22 సార్లు. ఇప్పుడు నుంచి ఒప్పుకూడదు. దొంగ రాజకీయ నాయకుల్ని ఎవరు నమ్మద్దని ఒక్కొక్కరు 1000 మందికి చెప్తారు, రోజుకి 100 మందికి చెప్తారు. చేయతాడే రోజుకి 100 మందికే, ఒకనే చేయలో మీరు అవుట్. ఏమనుకుంటున్నారు? మేలైనది చేయనెరిగియు అలాగు చేయని వానికి శ్రమ. మీరు మీ పని చేయండి. అధికారం లేకుండానే లక్షల కోట్లు పంచించా, 3,10,000 మంది అనాథులను రక్షించా, వీధుల్లో నుంచి ఇళ్లలో పెట్టా, గృహాలు కట్టా, 40 లక్షల వితంతుల్ని సూసైడ్ నుంచి రప్పించా. ఈ రాష్ట్రంలో ఇక్కడ ఈ దేశంలో 53,000 మందికి ప్రతి నెల సపోర్ట్ ఇచ్చా. గవర్నమెంట్ ద్వారా, కలెక్టర్ల ద్వారా, ఎమ్మెల్యేల ద్వారా, ఎంపీల ద్వారా, మినిస్టర్ల ద్వారా, చంద్రబాబు నాయుడు ద్వారా, వీళ్ళందరి ద్వారా డబ్బు పంచింది నేను, పేరు వచ్చింది వాళ్ళకి. ఇప్పుడు మీ ద్వారా చేస్తా. ఎవరి ద్వారా? నా ప్రజాశాంతి పార్టీ మెంబర్లు, దైవజనులు ఎవరైతే ఇప్పుడు మనకి రిజిస్టర్ చేసుకుంటారో వాళ్ళ ద్వారా కావలసినంత డబ్బు ఉంది. ఇంతకుముందులా కాదు. అందుకే 5,000, 10,000 చాలా తక్కువ నెలకు అనుకుంటున్నా. అదేం పని వస్తుంది ఇవాళ 5,000, 10,000 అంటే? చేసి చూపిస్తానని నమ్మిన వాళ్ళందరూ చేయొద్దండి, నమ్మని వాళ్ళందరూ చెల్లించండి, నమ్మని వాళ్ళందరూ చేయొద్దని నమ్మని వారు ఇక్కడ ఉన్నాడు. ఫోటో తీవాలి. కానీ హాలు బాగా ఉన్నాయి. తెలుగు సొల్లా ఒడియాలో చెప్పమంటవా? అది దేవుడు మనతో ఉన్నాడు. రేపు కాక ఎల్లుట చెప్పండి, 22వ తారీఖు చెప్పండి, 22 శుక్రవారం ఉదయం 10 గంటలకు నరసాపూరు నేను వస్తాను అందరూ చెప్పండి. వస్తానని అందరూ చేయొద్దండి. 100 మందిని తెస్తానని అనుకున్నాను. నువ్వు వస్తే నాకేంటి? నువ్వు గెలిస్తే మీ బతుకులు మారిపోతాయి. ఒక్కొక్క పాస్టర్ మోటార్ సైకిల్ కారు మీద తిరగల. అడుక్కోవద్దా? ఎప్పుడైనా అడిగానా? చందా తీసుకున్నానా? 37 సంవత్సరాల్లో ఒక్క చందా. తాడిపిల్లగూడెంలో 98 ఆగస్టులో వర్షాలు పడినప్పుడు మీటింగ్లు పెట్టాను, గుర్తుందా? వర్షాలు ఆపాయా? దేవుని కార్యాన్ని వర్షాలు ఆపలేదు, గుర్తుందా? ఏడు నీళ్ళు నాని మొన్న వచ్చాడు. నీళ్ళు నాని సార్ నేను నిలబడితే 10లో 60 మీయే అన్నాడు. మరి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నన్ను కలిశాడు అనుకోసారి టికెట్ ఇచ్చాడు. నీళ్ళు నాని
నువ్వు ఎమ్మెల్యే అయితే మరి మాయవాడు ఎక్కడ ఎమ్మెల్యే అవుతాడు? మనోడు ఎమ్మెల్యే అవుతా? నువ్వు తెలుగుదేశం పార్టీ వదిలొచ్చాయి సైకిల్ తొక్కుపోయిన పుచ్చిపోయిన సైకిల్ ఎవడు ఓటేయడు, పగిలిపోయిన గ్లాసుకి అసలే వేయడు, తుప్పు 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 తిరుగుతాడు, ఫ్యాన్కి ఎవడో తిరుగుతాడు. చక్కగా హెలికాప్టర్ చూసారా? ఆ చంద్రబాబు నాయుడికి మన హెలికాప్టర్ కావాలి, ఆ జగన్కి మన హెలికాప్టర్ కావాలి. ఎందుకు హెలికాప్టర్ గుర్తు తీసుకోవడాలు? వాళ్ళకి బుర్ర ఉందా? ఆ హెలికాప్టర్లో తిరగడానికి బుద్ధి ఉందా? డబ్బులు మనం ఖర్చు పెట్టకుండా ఆలే చూపిస్తున్నారు హెలికాప్టర్. నా ఫోటో కూడా పెట్టండి. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. మళ్ళా జగన్ ఎలక్షన్ కమిషన్కి వెళ్ళి ఆయన హెలికాప్టర్ మా ఫ్యాను ఒకలాగా ఉంటుందట. విన్నదా స్టడా? విన్నదా? ఆ ఎలక్షన్ కమిషన్ అన్నాడు, నీకేమైనా బుద్ధి ఉందా మతిపోయిందా అని. హెలికాప్టర్కి ఫ్యాన్కి తెలియనోడు రాష్ట్రాన్ని వెళ్తాడు. హెలికాప్టర్కి ఫ్యాన్కి తేడా తెలియదు, ఇంకా రాష్ట్రమే వెళ్తాడు. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య పెదవిస్తారు. 5 సంవత్సరాలు ఊరుకొని బాలుగారి హెలికాప్టర్ వచ్చి ఆ చిన్న ఫ్యాన్, ఆ పెద్ద ఫ్యాన్ వచ్చి చిన్న ఫ్యాన్ కొట్టేసింది అన్నాడు. చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని కొట్టడానికే వచ్చాం. ఎందుకు ఆ తొక్కిపోయిన సైకిల్ ఇంకెందుకు? 70 సంవత్సరాల వయసు, ఇంట్లో పడుకోవచ్చు కదా, మనవలతో ఆడుకోవచ్చు కదా. మీకు అభివృద్ధి అన్నది నాకు వదిలేయండి. లక్షల నిరుద్యోగాలకు ఉద్యోగాలు ఇస్తా. రైతులకి మీరు రుణమాఫీ చేయలేకపోయారు, నేను 1 సంవత్సరంలో చేసి చూపిస్తా. ప్రతి గెలిపించిన నియోజకవర్గానికి 100 కోట్లు ఇచ్చి ఉచిత విద్య, ఉచిత హాస్పిటల్ కట్టి తీరుతా. ఆటో వాళ్ళందరికీ చెప్పండి, ఆటో పాలుగారు వస్తే మీ రుణమాఫీ అంతా చేసేస్తారు. పాలుగారు ఫోటో పెట్టుకోమని అంతే. ఇక్కడ ఎవరైనా ఆటో తొక్కిన వాళ్ళు ఉన్నారా? ఆటో తొక్కిన వాళ్ళు ఎవ్వరూ లేరు. చూసారా? ఒక్కరు వెళ్ళండి. ఎవరైనా ఒక 2 రేటు వార్త ఓయ్ మోయ్ ఆటో తొక్కడానికి ఇప్పటికుంది. ఒక్క తీసేస్తా. ఆటో వల్ల కనుకండి. నేను ఈ ఆటోలో ఎన్నిసార్లు తిరిగాను. ఆటో వాళ్ళందరికీ రుణమాఫీ చెప్పండి, మేనిఫెస్టో ప్రింట్ చేయండి.